నమస్తే. హిందూ సాంప్రదాయాలలో శుక్రవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి సంతోషిమాత రోజుగా భావిస్తారు. సంపద, శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీదేవిని ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటిస్తారో వారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది అంటారు. ఇక కొంతమంది శుక్రవారం రోజున అదృష్టం, ఆరోగ్యం, శాశ్వత శ్రేయస్సును ఇచ్చే సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. అయితే శుక్రవారం రోజున అస్సలే పుల్లటి ఆహారాలు తినకూడదు అని చెబుతారు పండితులు. ఈ రోజు ఎవరైతే పుల్లటి ఆహారం తినకుండా ఉంటూ లక్ష్మీదేవికి ఉపవాసం ఉంటారో వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసొస్తుందట. కాగా శుక్రవారం రోజున పుల్లటి ఆహారాలు ఎందుకు తినకూడదో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం రోజున చింతపండు, నిమ్మకాయ, వెనిగర్ లేదా ఊరగాయల లాంటి పుల్లటి పదార్థాలు తినకూడదంట. ఇవి తినడం వలన సంతోషిమాత లక్ష్మీదేవిని అగౌరపరిచినట్లు అంటారు. కొంతమంది ఈ రోజు పుల్లటి ఆహారాన్ని తినకుండా ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. ఇక శుక్రవారం రోజు ఉపవాసం పాటించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు పండితులు. ఈ రోజున ఉపవాసం ఉండడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయంట. అందువలన ఎవరైతే తమ ఇంటిలో సంపద, శ్రేయస్సు పెరగాలి అని కోరుకుంటారో వారు శుక్రవారం ఉపవాసం ఉండడం చాలా మంచిదంట. అంతేకాకుండా ఈ రోజు దక్షిణముఖంగా ఉన్న శంఖంలో నీటిని నింపి విష్ణుమూర్తికి అభిషేకం చేసి పుల్లటి ఆహారాలు తినకుండా ఉండడం వలన ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు కలుగుతాయంట. అదేవిధంగా శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వలన ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. అదేవిధంగా ఈ రోజున 8 రకాల లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అమ్మవారిని 8 దైవక వ్యక్తీకరణలతో పూజించడం వలన విజయం, అదృష్టం, ఆరోగ్యం లభిస్తాయంట. అమ్మవారి 8 రూపాలు ఏవి అంటే ధనలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటారో వారు పెళ్లి కాని అమ్మాయిలను తమ ఇంటికి ఆహ్వానించి వారికి స్వీట్లతో కలిపి ఆహారం వడ్డించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. అలాగే సాయంత్రం సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో ఎర్రటి కాటన్ వత్తి, చిటికెడు కుంకుమ పువ్వుతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన సానుకూల ఫలితాలు కలుగుతాయంట.